హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బాల్స్ అండి. దీనికోసం ఒక 1/2 kg చికెన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉప్పు కారము పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ని వీడియో చూపించిన విధంగా పీసెస్గా చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి ఒక 2 ఆలు తీసుకొని బాయిల్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఆలు ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా అందులోకి ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి మీకు నచ్చితే, లేదంటే చాట్ మసాలా అనేది స్కిప్ చేయొచ్చండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెప్పరు, అలాగే కొంచెం నిమ్మరసం అండి. నిమ్మరసం కూడా మీ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి లేకపోతే వదిలేయచ్చు. మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ముద్దగా బాల్స్ లాగా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ క్రిస్పీగా ఉండటం కోసం కోటింగ్ కోసం బ్రెడ్ని పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ముందుగా చికెన్ని బాల్స్ లాగా చేసుకొని ఎగ్ తీసుకొని ఒక ఎగ్ బీట్ చేసుకొని ఎగ్లో డిప్ చేసుకోవాలి బాల్ని. తర్వాత ఈ బాల్ని తీసుకొని మనం బ్రెడ్లో వేసుకొని బాల్ మొత్తానికి బ్రెడ్ పౌడర్ అనేది పట్టే విధంగా రోల్ చేసుకోవాలి. మొత్తం బాల్స్ అన్నీ కూడా ఇదే విధంగా రోల్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ హీట్ అవుతుందండి. ఆయిల్ అనేది సిమ్లో పెట్టుకొని ఎక్కువగా కాగనివ్వద్దండి, లైట్గా కాగితే సరిపోతుంది. ఈ బాల్స్ అన్నీ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయండి బాల్స్. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వండి, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. మిగిలిన బాల్స్ అన్నీ కూడా మనం ఇదే విధంగా వేసుకున్నాము. స్టవ్ అనేది కంపల్సరీ సిమ్లోనే ఉంచుకోండి. అంతేనండి, ఇదే విధంగా బాల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకోవటమేను. చూసారు కదా, చాలా సింపులే కదా చేయటం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇప్పుడు బాల్స్ అన్నీ తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. వీటిని టమాటో కచప్తో కానీ లేదా రెడ్ చిల్లీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వావ్, సూపర్.